ఒక ధనవంతుడు చనిపోతాడు. అతని యొక్క శవాన్ని శ్మశానంలో ఖననం చేయడం కోసం తీసుకెళ్తూ ఉంటారు. దారి మధ్యలో అతని శవం వెనక ఒక రైతు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. వీళ్ళు అనుకుంటారు ఇతని యొక్క బంధువు ఏంటాడేమో, చివరి చూపు చూడడానికి కోసం పరిగెడుతున్నాడు అని చెప్పి శవాన్ని కిందకు దించుతారు. శవాన్ని కిందకు దించి మొహం మీద గుడ్డ తీస్తారు. శవం వెనకాలనే పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ రైతు శవం దగ్గర కూర్చొని ఇలా అంటాడు, ఆ రోజు నా మీద దౌర్జన్యం చేసి నా భూమి కాగితాలు లాక్కున్నారే, అవి తీసుకెళ్తున్నారా లేక నా భూమినే తీసుకెళ్తున్నారా, ఈరోజు ఏం తీసుకెళ్తున్నారని చెప్పి ఆ శవాన్ని ఆ పెద్దాయన అడుగుతాడు. శవం పక్కనే ఉన్న తన కొడుకులు తన బంధువులందరూ ఈ మాటలు విని సిగ్గుతో తలదించుకుంటారు. మీరు చనిపోయి ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోతున్నప్పుడు మీ శవాన్ని దారి మధ్యలో ఆపి ఈ విధంగా అడిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నా ఆస్తి దోచుకున్నాడని, నా భూమి లాక్కున్నాడని, నాకు అప్పు ఇవ్వాలని, నా డబ్బు లాక్కున్నాడని దారి మధ్యలో ఆగి అడిగితే ఎంత నీచంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. బ్రతికున్నప్పుడే అన్ని లెక్కలు సరిచూసుకోవాలి, లేకపోతే కర్మ వదలదు. ప్రజలు ఒక మంచి వ్యక్తి చనిపోయాడని బాధపడాలి కానీ వీడు చస్తే బాగుందని అనుకోకూడదు. అవునా కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.